ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువే పరబ్రహ్మ స్వరూపుడు. గురువు త్రిగుణాలకు త్రితత్వాలకు కూడా అతీతమైన వాడు. ఒక్క గురువు అనుగ్రహం అందిస్తే చాలు 33 కోట్ల దేవతలు అడగకనే వరాలిస్తారు అన్నది ప్రతీతి. దానికి తగ్గట్టుగానే గురు సేవా భాగ్యం అనేది మనం ఏ విధంగా పొందాలి, శిష్యుడు ఆచరించవలసిన సాధనా మార్గాలు ఏమిటి, ఇలా ఎన్నో రహస్యాలను మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను సవివరంగా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. మరెవరూ కాదు, దాదాపుగా 42 సంవత్సరాల నుంచి ఎటువంటి ఆహారము నిద్ర లేకుండా సదా ఆ లక్ష్మీ నృసింహుని సేవలో తరిస్తూ తన దగ్గరికి వచ్చిన వారిని వారి కష్టాల నుంచి కడతేరుస్తూ ప్రతి ఒక్కరికి అభయము అందిస్తూ తన సాధన పటిమతో తన సాధన మొత్తం కూడా ఫలితం అంతా లోక కళ్యాణం కోసమే ధారపోయటమే కాకుండా అదృశ్యంగా సశరీరంగా ఎన్నో రకాలుగా తన వంతుగా విశిష్టమైన సేవల్ని అందిస్తూ విజయవంతంగా ముందుకెళ్తూ ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలిచారు. అసలు వయసు పైబడిన ఏమాత్రం ఆ ఛాయ తన మోముపై కనిపించకుండా చిరునవ్వుతో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా పలకరిస్తూ అందరికీ కూడా అభయాన్ని అందిస్తూ ఉన్నారు యాతమ్మ మాతాజీ గారు. ఇక్కడ ఉప్పల్ ఫిర్జాతి కూడా పర్వతాపురంలో స్వయంభూగా వెలసిన లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో వారు నిత్యం ఇక్కడ అశేష మంది భక్త జనులకు తను అనుగ్రహాన్ని అందించడమే కాకుండా తన తప ఫలితాన్ని కూడా విశేషంగా అందరికీ ధారపోస్తున్నారు. మరి ఈ క్రమంలో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మ. గురు సాంగత్యం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయమ్మా? గురువు ఆజ్ఞ ఒక్కటి కూడా తప్పకుండా వండుకునడము, అందులో గురువు చెప్పిన దానికంటే మనం ఇంకా జర ఎక్కువ యోగత చూసుకునడము. మనది అంటే ఏముంటుంది, మనది అంటే ఏం లేదు. కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి. ఈ కాళ్ళు నాది, చెయ్యి నాది, నా ముఖం నాది, నేను మంచిగా తయారు కావాలి, నేను మంచిగా ఉండాలి, నా మాత్రమే ఉండాలి అని అట్లాగానే కాదు. అట్లా ఉండనే వద్దు. ఉన్నంటే శరీరం ఎవరిది? భగవంతుంది. శరీరం ఎవరిది? మనం తెచ్చుకుంటూ వచ్చింది కాదు. అది దానికి ఆలోచన ఎక్కడిది? గురువుది. ఆవస ఒక్కడిది భగవంతుంది. బుద్ధి ఎవరిది? తల్లిదండ్రిది. తల్లిదండ్రి బుద్ధి నేర్పితేనే మనం బుద్ధిలో అవుతున్నాం. తల్లిదండ్రి మంచోళ్ళు కాకపోతే మనం కూడా గట్లనే ఉంటాం అన్నట్టు. తల్లిదండ్రి బుద్ధి అలాగే. దాని తర్వాతను మేము 8 సంవత్సరాలు ఉండగానే మా నాన్నగారు వెళ్ళిపోయాడు. అంటే అందరూ ఎవరు చూసినా ఒక మా బిడ్డ అన్నట్టుగా మనను అంత ప్రేమగా పెంచాడు. 8 సంవత్సరాలు ఉండడం నుంచి అప్పటి నుంచి లోకమే మనం మంచిగా పెంచాడు. అంటే అప్పుడు చిన్నప్పుడు కూడా మేము ఏదో చదువుకోవాలి, ఆడ ఈ స్కూల్ ఏం లేకుండే, ఎవడో ఒక ఆయన చెప్తుండే, కానీ అక్కడ చదువుకోవాలి పోవాలి అన్నది లేకుండే. అక్కడ మా పెద్దలు ఎవరు, మా నాన్నమ్మ ఉండే. ఉట్టిగా ఎందుకు తిరుగుతావు నువ్వు, ఈ మిరపకాయలు మాకు అవేమి మిరపకాయల తోటలు అవే ఉండవు, మిరపకాయలు తెంపుకొస్తాం రా, ఇక్కడ మా దగ్గర ఈ పని చేయి ఆ పని చేయి, ఈ స్కూల్ అంటే వద్దు, ఏమొద్దు, ఎందుకు చదవాలి, అట్లా పోనీయకపోకడము. ఆ చిన్నప్పటి నుంచి పని చిన్నపిల్లల మండంగా దేవుని ఆట ఆ ఆట ఈ ఆట నేర్చుకుంటుంటాను. అమ్మ, మీరు పుట్టిన తర్వాత 3 ఏళ్లకే మీ దగ్గర నాగుపాము పడగ విప్పి ఆడిందట నాట్యం, నిజమేనా? అది నిజమమ్మ, నిజం. మా తాత 90 ఏళ్ళు ఉండిండి ఇట్లనే. మా తాత చనిపోయేదాకా నన్ను ఒక తోడ మీద పడుకోబెట్టుకుంటుండే. నా మన్మరాలు భగవంతుని ఆజ్ఞలు ఉన్నది. మా భగవంతుని ఉపదేశం ఇచ్చిపోయిండు ఆమెకు. నెత్తికాడ ఆడుతుంటుంటే నేను సపరేట్గా నా మన్మరాలు తీసుకొని బయటకు వచ్చిన. నేను ఆమెకు చిన్నప్పుడే భగవంతుడు అన్నీ ఇదే బుద్ధి అన్నీ నేర్పిండు గురువు చెప్పినట్టు. ఆయన ఎంతసేపు ఉన్నాడో కానీ ఎవరిని చూసుకోలేదు. వాళ్ళ అమ్మ బయటకు వెళ్ళి పాము అంటే నేను తీసుకుపోయిన మనమరాలను తీసుకొచ్చిన, అది క్వశ్చన్. దాంతో మరి ఎవరు ఆమెను కష్టపెట్టలేదు, వాళ్ళ నాన్న లేడని ఎవరిని బెదిరియలేదు. అందరము ఎంతో ముద్దు బిడ్డ అని పెంచినాం.
అట్లా కూడా మీరు చదువు అయితే చదవలేదు. మీకు చిన్నప్పటి నుంచి కూడా మీరు నృసింహ ఉపాసకులు. అందులోనూ మీకు శేషుడి అనుగ్రహం విశేషంగా ఉంది. అది అన్ చిన్నప్పటి నుంచి విశేషంగా ఉన్నదమ్మా. హ్మ్. అది మాత్రం విశేషంగా మనము ఏదో పుట్టకపోయి దండం పెడితే అయిందని కాదు. ఆయన సదుర్పుతోటి, ఆయన తుర్తితోటి హ్మ్. మనకు ఆ దర్శనం ఇస్తుండే. మనం హ్మ్. ఏదో పండుకున్న నిద్ర పోయినా కానీ నిద్ర దండబడ్డట్టు అట్లా అప్పటి నుంచి కూడా అట్లుంటుండే. మీరు దాని 42 సంవత్సరాల నుంచి ఎటువంటి ఆహారము, నిద్ర లేకుండా నిరంతరము మీరు సాధన, సాధన, సాధన అందులోనే ఉన్నారు. అన్ చిన్నప్పటి నుంచి సాధనే ఉన్నామమ్మ. హ్మ్. ఈ చదువుకోవాలన్నది లేదు. లేదా పనికి దొరకపోయినాడు పోవడం. దాని తర్వాతను పిల్లలం ఆడుకునడం. హ్మ్. కానీ చిన్నప్పటి నుంచి అదే తెలివి కానీ చదువుకోవాలి, నాకు ఇది కావాలి. దాని తర్వాతను ఒక ఆడికెళ్ళి 15 సంవత్సరాలు, అప్పటికి 15 సంవత్సరాలు వచ్చింది. 17 సంవత్సరాలలో పెళ్లి చేశారు నాకు. పెళ్లి చేసినాక 30 సంవత్సరాలు మాకు కాపురం. అంతే 30 సంవత్సరాల కాపురంలో 4 కొడుకులు వచ్చేసారు. హుహు. నలుగుట్ల అందరు పెద్దగా అయినాక ఇద్దరు పోయిండ్రు, ఇద్దరు ఉన్నారు ఇప్పటికైనా. వాళ్ళ జాగా భూములు మస్తు ఉన్నాయి. వాళ్ళని కనిపెట్టుకుంటే వాళ్ళు అక్కడనే ఉన్నారు. అయితే మనకొచ్చింది 40, నేను 40 సంవత్సరాలలో, 40 లోపే సంవత్సరాలలో భగవంతుడు నరసింహస్వామి పరిచయం అయ్యిండు మనకు. యాదగిరి గుట్టలో ఒక తపస్సు చేస్తే ఒక మండలంలోనే మా భగవాన్ పెరమాన్లు ఆపరేషన్ చేసిండ్రు. హుహు. దానికి ఎన్నో విధంగా ఎన్నో రకాల పేపర్లు, ఎన్నో రకాల పెద్ద పెద్దోళ్ళు రావడం, కుట్లు రక్తం రాగంగా అందరు చూసడం. హుహు. అయితే రోజు ఒకసారి మీటింగ్ పెడతారు మన వలన. ఆ తర్వాత అమెరికా దాకా తెలిసిపోయింది అది. ఓకే. అంటే మీరు యాదగిరిగుట్టలో మండలం రోజుల్లో మీరు సాధన చేస్తే నరసింహస్వామి మీకు ఆపరేషన్ చేశారా? ఆపరేషన్ చేసిండు. ఆపరేషన్ చేసి ఒక్కటే మండలం 40 రోజులలో. అక్కడ ఆపరేషన్ మోడల్ ఆపరేషన్ అయిందంటే మరి అమెరికా దాకా తెలిసింది. అక్కడి నుంచి ఎవరైనా చెప్పిన వాళ్ళం స్వయంగా ఇద్దరు డాక్టర్లు అక్కడికి వెళ్ళి వచ్చిండు. హుహు. అయితే మేము ఇంటికాడ ఉన్నాం అప్పుడు. యాదగిరి గుట్టకెళ్ళి ఇంటికి పోయినట్టు. హ్మ్. ఇంటికి ఇవో చైర్మన్ వాళ్ళంతా వచ్చి, ఆ డాక్టర్లు కూడా మా ఇంటికి వచ్చి యాదగిరి గుట్టకు మళ్ళీ తీసుకొచ్చిండ్రు. హుహు. తీసుకొచ్చి యాదగిరి గుట్ట పెరుమాళ్ జాగల చాలా పెద్ద మీటింగ్ పెట్టిండ్రు. హ్మ్. వాళ్ళు చేయితోటి చూసుడు కాదు, చదివి చూసుడు కాదు, మిషన్ పెట్టి చూసిండ్రు. వావ్! మిషన్ పెట్టి ఇది మోడల్ ఇంప్రెషన్ అది ఇలా ఇది ఉంటుంది కదా, హ్మ్. అది మాడ ఉంటుంది కదమ్మా, మెదడు ఉంటుంది కదా, హ్మ్. అందులో ఆపరేషన్ ఎట్లయింది, ఎట్లయితుంది అని వాళ్ళు ఒక వ్యతిరేకతోటి మిషన్లో చూశాను. హుహు. మిషన్లో చూసి పేద హో నరసింహ అంటుంది, పెద్ద కీకలు పెట్టి పిలిచిండ్రు వాళ్ళు. హుహు. ఓ నరసింహ అని. మేము దేవుడు అంటే నమ్మని మూర్ఖులం, మేము డాక్టర్లము. ఇలా ఈ తల్లిని చూసి మేము నమ్ముకుంటున్నాము. 1, 2, 3, 4 అని 17 కుట్లు వేయించిండ్రు. హుహు. 17 కుట్లు ఉన్నాయి కానీ ఒక ఆపరేషన్ చేసిన వాళ్ళు కుట్టేసినారు కాదు ఇది. ఆపరేషన్ మనుషులు చేసిన ఆపరేషన్ కాదు ఇది. ఆ భగవంతుడు మకములతోటి చీరి చేసిన మనిషి అది. గ్రేట్. అట్లా అది ఆపరేషన్ తోటి ఆయన మనకు పరిచయం అయింది. ఇక ఓకే. నరసింహస్వామి పరిచయం అయింది. అప్పటి నుంచి ఇక మనకు అప్పటి నుంచి భోజనం బంద్, మన కాపురం అన్ని బంద్. ఇక ఆ లోపలనే ఆపరేషన్ అయిన కొన్ని రోజులకే ఒక సంవత్సరం కూడా లేడు, మా ఆయన వెళ్ళిపోయాడు. హ్మ్. అచమం అయిపోయిండు ఆయన. పిల్లలు ఉన్నారు, వాళ్ళంతలో వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. నాకు పిల్లలు వండాలి పెట్టాలి అన్న క్యాల్ లేదు. అది ఎవరో మా అమ్మ ఉండే, ఆమె వండుతుండే పెడుతుండే, వాళ్ళని హ్మ్. పట్టించుకోకపోతుంటే ఈ మళ్ళీ ఈ దేవుడు అన్నాడు, ఆ దేవుడు అన్నాడు, మా అక్కడ ఇట్లనే ఇదే సరిపోయింది. ఇక ఎప్పుడు కూడా దైవ చింతనే. అదే చింత. కానీ మళ్ళీ పిల్లలు ఎట్లా పెరుగుతారు, పిల్లలు ఎట్లా. హ్మ్. అయితే ముందు నాకంటే ఇంకొక మాకు ఒక ఆమె ఉండే అన్నట్టు. మా ఆయన ఇంకో ఆమెకుండే, ఆయన మొదట ఆమె హ్మ్. తను డెలివరీ అయింది. అయితే 3 రోజులలో బిడ్డ పుట్టింది. హుహు. 3 రోజులలో డెలివరీ అయినాక 3 రోజులకు ఆమె వెళ్ళిపోయింది. హుహు. వెళ్ళిపోయినాక నెల రోజులనే మళ్ళీ ఆయనకే మమ్మల్ని చేసిండ్రు అన్నట్టు. హుహు. అయితే ఇప్పుడు ఈ 4 కొడుకులు బిడ్డ నా బిడ్డనే అన్నట్టు.
ఆ బిడ్డ కొడుకే ఇప్పుడు ఇదంతా చేస్తుండ అన్నట్టు. ఇప్పుడు ఆయన పెద్ద 9 కాలేజీలు ఉన్నాయి. ఇక పెద్ద పేద మానవుడు. మా అమ్మమ్మ అంటే ఇంత పని చేసింది, నేను అంతకంటే ఎక్కువ చేసి మా అమ్మమ్మ పేరు తీసుకొస్తా. అందట్లా ఒక 100 200 మందిలో కూడా చెప్తాడు. ఏం చెప్తాడు, నేను పెద్ద ఇది కేసీఆర్ వారేశ్వర వీళ్ళు అంత ఉంటారు కదా, వాళ్ళందరికీ గిన్నెల భోంచేస్తారు, అంత దగ్గరకు ఉంటారు అన్నట్టు. ఆయనకి హెలికాప్టర్ ఉంది, అక్కడ పెట్టుకుంటాడు. 1,30,30,00,000 కార్లో తిరుగుతాడు. అయితే మా అమ్మమ్మ ఇంత పేరుకు కొట్టి గడ్డిలనట, మనుషులు తిరగని జాగనట. ఆమె ఈ ఊరోళ్ళు సాయం లేకుండా ఆమె కష్టపడి తెల్లందాక బిల్లందాక అంత చేసింది. మా అమ్మమ్మ అంత పని చేసినాక నేను ఎందుకు చేయొద్దు, నేను యాదగిరి గుట్ట ఎట్లనో నేను ఇది అట్లా చేస్తా అని ఇప్పుడు మొదలుపెట్టి చేస్తుండమ్మా. ఓకే. ఈ పర్వతాపురంకి, ఈ ఉప్పల్లోని పిర్జాగూడ ఈ ప్రాంతానికి మీరు ఎప్పుడు వచ్చారు, ఏ సందర్భంలో వచ్చిందంటే వచ్చారు? ఈ ఊరోళ్ళు పిలిచిండ్రమ్మ. ఆహా. అప్పుడు ఏం లేకుండే. ఇవాళ పొద్దుగల ఒక ఆయన అంటుండు చూడు, ఇదంతా ఎంత భయంకరంగా ఉంటుండే, అంత అవి అదేంటే తుంగలు బింగలు ఇవన్నీ ఉంటుండే. పొద్దుమికితే మా జర చీకటి అయితే రావాలంటే చాలా భయం ఉంటుండే. ఏమన్నా వస్తువులు ఉంటే నన్ను అక్కడ పెట్టి వస్తుంటే ఎంత భయంకరంగా ఉంటుండే తోబ అంటే అని. అట్లా ఉంటుందని ఊరోళ్ళు పిలిచిండ్రు. 5 6 సార్లు వచ్చిండ్రు మనకు. వస్తే నేను వాళ్ళు వచ్చినాడలు రాలే, లాస్ట్ ఒకనాడు వచ్చిన. వచ్చే వరకు ఇక్కడ దీని కింద అప్పుడు పుట్ట లేకుండే, బండ ఉండే. నేను ఆ బండ మీద నిలబడ్డా, మన వెనుకొచ్చిన వాళ్ళు అంతా ఇదంతా తిరిగి చూసాను. ఇది కింద లోతు ఎంతనో ఈ లోతు ఇదంతా ఉండేమ్మా, ఇదంతా నింపేసాను. అది ఎట్లా అయిపోయిందో అప్పుడు మిషన్లు చేసినట్టు అయిపోయింది. ఒక ఆయన పెద్ద మనిషి మంచిగా, ఆయన పేరు నిలబడి మా వాళ్ళ ఇంటికాడ ఎన్నో బాధలు ఉండే. భూమిలమ్మా అది బేతాళుని వాతిండ్రు ఏమో, వాళ్ళు ఉన్న 5 మందికి వాళ్ళకి శాత వాళ్ళు చేసి రామ చేసిండ్రు అన్నట్టు. వాళ్ళు మనం ఆ ఇల్లు పట్టుకొని వాళ్ళని మంచిగా చేసి వాళ్ళని అంతా మంచిగా ఉండంగా ఆయన అమ్మ రుణం మేము తీర్చుకోవాలని ఇక్కడ నిలబడి ఇదంతా చేసి చెప్పినాక ఈ పిల్లగాడు ఏమన్నాడంటే, అమ్మ ఇంత చేసుకొచ్చింది కదా, నేను ఇదంతా చేసి ఒక యాదగిరి గుట్ట ఎట్లనో మా అమ్మ పేరు అట్లా నిలబడతా. నేను ఎక్కడ దేశం పోయినా అమ్మనా అన్న మాటకి ఇంకా ఇది ఉండదు. ఏమంటుంది మరి ఆ తల్లి, నేను చదువుకోలేదు ఉంటుంది. ఇంత గౌరవం అనేది ఆమె దగ్గర లేదు, ఇంత ఆశ్చర్యం అనేది ఆమె దగ్గర లేదని అంటారు. అటువంటి అమ్మమ్మని నేను ఎందుకు ఇడిచిపెడతాను, నేను ఇదంతా చేస్తా అంటేనే ఆయన ఇప్పుడు ఇదంతా తలపెట్టిండు అన్న. అది చెయ్యాలి, కావాలి, వీళ్ళంతా మీరంతా ఇడికి ఉండాలి, యాదగిరి గుట్ట ఎట్లనో ఆయన అట్లా చేస్తా అన్నాడు. మీరు అందరూ చూడాలి, మురవాలి అమ్మ. మనం ఇప్పుడు ఏంటంటే ఇంకా నెల అయితే 99 అవుతుంది. 99 ఇట్లా మన అదృష్టం ఎట్లుంది, అట్లుందో ఇట్లుందో తెలియాలి. ఇక బాగుంది. ఇక్కడ ఈ ఉప్పల్ పర్వతాపురంలో స్వయంగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మీరు ఇలా ఒకసారి వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ రాత్రికి రాత్రి పుట్ట వెలిసిందట. ఒక్కటే రాత్రి. అవునా? ఒక్కటే ఇలా చూసి మధ్యాహ్నం వరకు పోయినాం. అయితే రాత్రికి ఏం లేదనుక మబ్బుల కామెడీ అందరికి ఆడోళ్ళకి చెంబట్టుకరా అక్కడ ఇదంతా ఈ ఆశ ఇదే జాగుండేనట్టు. ఇదంతా ఊరు కదా కొంచెం. ఇక్కడ ఆమె మబ్బుల 6 గంటలకు చెంబట్టుకొచ్చిందట. అయితే ఇట్లా చూసే వరకు ఆమె పుట్ట నేనమ్మన్నాడు, మట్టి లేదు, ఇదేంది ఇది ఇదేందో ఉన్నదని ఇట్లా చూసే వరకు బైవు అన్నదట. అన్న ఒక సప్పుడు వచ్చినట్టు అయిందట. ఆ చెంబాడు ఎత్తేసి ఒకటే ఉరికిందట. ఆయన భయపడి పోయి సర్పంచ్ ఇంటికి పోయిందట. ఓ సారు ఆడ సామాన్యమైన పుట్టలే స్వామి, నేను ఎవరు అమ్మ వచ్చింది అన్నారు కదా, ఎక్కడైతే నిలబడ్డదో ఆనే పెద్ద పుట్ట వచ్చింది స్వామి. అయితే మీరు నిలబడ్డ ఈ ప్రదేశంలోనే పుట్ట వచ్చింది అంటారు. ఎక్కడైతే నిలబడ్డామో అదే జాగలో పుట్ట వచ్చింది. మీరు గురువుగా భావించి బాగా మీ స్థలం అంటే మొదటి నుంచి మనకి ఇది ఆపరేషన్ అయిన నుంచి కూడా గురుస్థానము మనకు దేవుడు అంటే అక్కడ ఉండే. తర్వాత గురుస్థానం అంటే మన జిఆర్ స్వామి. అంటే ఇక్కడ మనం ఇక మన గురుస్థానమే కదా ఇది. మనం నిలబడ్డాడికే పుట్ట వచ్చింది కదా, మన గురుస్థానమే కదమ్మ. ఇక అంటే ఇంక అక్కడికి వెళ్ళి మీద తిరగడము, పాలు తాగిపించడము, పండు తినిపించడము, ఎట్లా ఎక్కడి నుంచి ఇదంతా ఇట్లా కూర్చుంటుంటే జపంలో మనం అది ఎక్కడి నుంచి వచ్చో మీద ఉంటుండే. ఏంటి నాగుపాము. ఇది ఎవరైనా కొంచెం ఏదో విషం తీసిన పాము కావచ్చు, లేకుంటే ఎట్లుంటుంది మీద ఒక 100 మందిలో ఎవరికన్నా అట్లా వస్తుంది కదా. అయితే అప్పటిదప్పుడే అలా ఇట్లా మీదుకోనట. అది మన చేతులు ఉంటుండేనట, కానీ ఇక్కడ గుర్తుండకపోతుండే. ఆ మైకాన్లు ఉంటుంటే
అది వాళ్ళ మీదికి ఫోన్ పోతే అది అట్లా అన్నప్పుడు కోపం ఎక్కువ ఉంటుంది కదా మీకు. ఇట్లా పోతుంటే ఇక ఆ చేతులు ఆగిపోతుండే అన్నట్టు. అయితే వాళ్ళ మీద కోపంతో ఇక్కడ పడితే అక్కడ నన్ను కొరికి పెట్టినట్టుగా ఆ కోపం ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకు. అట్లా ఉంటుండే అది. ఇంకా ఒకసారి కఠినంగా యాదగిరిగుట్టలు కూడా, యాదగిరిగుట్టకు పోయినప్పుడు అక్కడి ఇవో గారు వాళ్ళంతా అమ్మ ఇక్కడ దర్శనం ఇయ్యాలి మీరు, నరసింహ అంటే నాన్న భగవంతుడు ఆయననే కదా, మీరు ఇక్కడ దర్శనం ఇవ్వాలి అంటే నేను ఎంతటిదాన్ని ఆయన దర్శనం ఇచ్చటానికి మన దగ్గర పెంపుడు పామా లేకుంటే రమ్మంటే వచ్చేదా పొమ్మంటే వద్దనేదా, మనం అటువంటి ఆజ్ఞలు మన దగ్గర ఉండే నాన్న, మీరు అంటుండ్రు అనుకో అంటే పిలిస్తే వస్తుంది అన్నట్టు కాదు కదా, అది భగవంతుని దయ. అది మనం అటువంటి యాక్షన్లు నేర్చుకోలేను అన్న, ఎవరితో నేర్చుకోలేదు. నేను పిలవను కూడా అట్లా. జానం అంటే జానం చేసుకుంటాం అంటే అదంతటా అదే వచ్చేది. అదంతా అదే మనం జానాల్లో కూర్చుంటుంటే ఇప్పుడు నువ్వు జానం ఎట్లా చేసినావు అట్లనే అనుకుంటున్నాం. పరమాత్మ వాళ్ళ మీ దయ మొత్తం. ఒక్కొక్కప్పుడు ఎవరైనా బాగా ప్రతయపడి ఇళ్ళకి వెళ్తున్నాను, పాద పూజ చేసుకుంటాను, మాకు దర్శనం స్వామి దర్శనం ఇవ్వాలంటే ఒక 10 నిమిషాలు ఇస్తుండే. వాళ్ళకి ఏదైనా ఆరోగ్యాలు బాగాలేకుంటే ఏదైనా ప్రసాదం ఇచ్చడం, కుంకుమ ఇచ్చడము, పసుపు ఇచ్చడము, అవన్నీ వచ్చడం. ఇక దాని తర్వాత ఇక అంత ఇల్లు సంసారం పిల్లలు వాళ్ళు మాకు 4 కోడళ్ళు వాళ్ళు చేసుకున్నారు. అది ఏది మనకు పట్టలేదు. ఇక పట్టి అనేది వాళ్ళ కొడుకుల వాళ్ళ అదేంటి వాళ్ళు కోడళ్ళ వాళ్ళని నేను పని చెప్పాలన్నా అట్లా వాళ్ళు ఒక దోస్తులు అన్నట్టు అయిపోతుండే. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇక లాస్ట్కి ఇక్కడ వచ్చినప్పుడు ఇక తప్పలేదమ్మా, ఇక వీళ్ళకు భాష చేయమన్నాడు స్వామి. ఇప్పుడు నువ్వు వస్తున్నావు, నేను పోతున్నా, పోయేటప్పుడు మరి ఇది నా ఇల్లు, నా పిల్లలు, నా సంసారం, నా జాగా, నా భూమి అని అది ఆశ వస్తుందేమో స్వామి అన్నాం. పెరుగుతోటి భాష చేయమన్నాడు. పెరుగు ఒక పాత్రలో పోసుకొని ఆ పెరుగుతోటి పెద్ద తర్వాత కడప గడగమన్నాడు. దాని తర్వాత 4 కొడుకులను కోడళ్ళని నిలబెట్టి కడపలకు పెరుగు పెట్టమన్నాడు. ఇంకా వాళ్ళ మీద నీకేం ఉండదు, వాళ్ళు నీ మీద ఉండదు, వాళ్ళు వచ్చినా నీకేం కాదు, నా కొడుకు నా కోడలి అనేటట్టు కూడా రాదు. ఓకే, అంటే బంధు బాంధవ్యాల పైన ఎటువంటి ప్రీతి లేదమ్మా. ఎవరిదన్నా మన్మరాళ్ళతో ఎవరో పెళ్ళి అయిందనుకో అక్కడ దాకా పోయి అచ్చంతలు వేసేసి వస్తాం అన్నమాట. ఆడ మంచినీళ్ళు తాగేదే లేదు, ఉప్పు నీళ్ళు తాగలేదు, మా ఇంట్లో లోపలి దాకా కూడా పోయేదేమి ఉండదు. యువతలో మన పెళ్ళి అవుతుంటే అచ్చంతలు వేసి వచ్చేది అట్లా. ఓకే, ఇక మనది కొడుకులు మన మన్మరాళ్ళు మనదేముండదు అట్లా. ఇప్పుడు ఆ కొడుకుల పిల్లలు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పుట్టిన వాళ్ళ పెళ్ళిళ్ళు అందరి అవుతా ఉన్నాయి. సో మంచిగా అందరు బాగానే ఉన్నారు. బాగుంది. అసలు ఈ 42 సంవత్సరాల నుంచి మీరు కేవలం నీరు మాత్రమే స్వీకరిస్తూ నిద్ర లేకుండా అహర్నిశలు కూడా ఆ శ్రీవారి సేవలో తరిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైంది మీకు? మరి మన మాట వినకపోతే మరి భగవంతుని సేవ మనం చేస్తామా? మాట మన భగవంతుడు వినాలి కదా. కాదమ్మా, ఇప్పుడు ఏంటంటే మరి మనకు చెయ్యాలని కోరుకున్నది, ఆ కోరిక ఆయన తీర్చాలి కదా. తీర్స్తేనే కదా మనం ఇప్పుడు కొంచెం ఇది అయిపోయినాం కదా. సరే, ఇప్పుడు మనము జిఆర్ స్వామి మనకు ఈడ అది స్థానం పోషించండు అంటే ఒకటి సన్నాసిగా కావాలని ఎక్కడెక్కడ నదులలో ఎక్కడెక్కడ సముద్రాలలో నీళ్ళు తెప్పించిండ్రు. ఒక 1116 లీటర్లతోటి పాలతోటి అన్ని రకాల నీళ్ళు తెప్పించిండ్రు. అక్కడ పెద్ద పీటేసి పెద్ద తాంబాలం పెట్టి అందులో ఇట్లా 4 గాల పీటేసి కూర్చుండబెట్టి 25 మంది అయ్యగారు అన్ని మంత్రాలు చదువుకుంటూ మనకు తానం చేయించారు, అభ్యంగన స్నానం. అయితే అట్లా తానం చేయించడానికి ఏమైంది కదా, నీళ్ళు పాలు అయిపోయినాయి. తర్వాత ఎక్కడికి వెళ్ళి పడ్డది, ఈ చెట్లన్నీ లేకుండే కూడా అప్పుడు. అది ఎక్కడికి వెళ్ళి పడ్డదో స్వామి వాళ్ళందరూ 4-5 వేల మంది ఉంటారు అప్పుడు. ఇట్లా మీదికి ముఖం పెడతారు, కిందికి వెళ్ళి చూస్తారు, దిక్కులు చూస్తారు, కానీ ఇంత పసుపు ముద్దలు మీద పచ్చి పసుపు ముద్దలు మీద పడ్డదట. స్వామివారు ఇట్లే చూసిండట, ఏంటిది దండం పెట్టినాడు. ఒక్క పావుగంట సేపు ఆ ముద్దలు అందరూ ఇట్లా చుట్టుముట్టు అందరు ఏరుకున్నారట. చిత్తి పడుతుంటే అంతసేపు పసుపు పడ్డదట. పిరమన్ల అది స్వామివారు అన్నాడట,
ఈ మహిమ గుళ్ళె అమ్మవార్లు కూడా చూడలేకపోయినాం మేము. ఈ తల్లి పేరు నెత్తి మీద పెట్టింది కాదు, చేసింది కాదు. ఎక్కడి నుంచి ముద్దలు పడ్డాయి, ఏ పిరమాన్లు వేసిండో కానీ ఇక అన్నాడు అప్పుడు. సరే నీళ్ళతోటి పాలతోటి మంచి వైభవంగా స్నానమైంది. పసుపుతోటి మంచిగా చేసుకుండా ఆయన పవిత్రరాలను చేసిండు కదా భగవంతుడు. అంత పవిత్రం చేసుకున్నాడు ఆ భగవంతుడు. ఒక మానవ జంతే అమ్మ కానీ ఇంత పవిత్రం చేసుకుండు కదా. సరే ఇవన్నీ అయినాయి కదా, మీరు కనకాభిషేకం చేస్తే ఇంకా మంచిది అన్నాడు. కనకాభిషేకం అంటే ఇక ఇట్లనే అందరు ఉంటే అందరు ఇట్లా చెల్లెలు పట్టిండట అమ్మ, అంటే డబ్బుతోటి చేయమని. ఓకే. ఇక అందరు చెల్లెలు పడితే అని ఓ మనం అది ఏంది పళ్ళ సంచులు ఉంటే ఓ సంచి నిండంగా ఇంకా సగం సంచి అయినాయట. అంత డబ్బు వచ్చిందట. ఈ నెత్తి నిండా దండలు చుట్టి, దండలు ఇవన్నీ దండలు చుట్టి ఆ కనకాభిషేకం పోసింది. ఓకే. అంటే ఇదంతా కూడా మీకు సన్యాస ఆశ్రమం నాశనం దీక్ష ఇచ్చినప్పుడు. దీక్ష ఇచ్చినప్పుడు ఇదంతా చేసిండు అన్నట్టు. ఓకే. మీ గురువు గారి గురించి చెప్పండి. ఇక గదే గురువు మాకు. ఇక ఇప్పుడు జీరస్వామి అని చెప్పిండట. సరే ఇన్ని రకాలతోటి అభిషేకం అయింది ఆ తల్లికి, కనకాభిషేకం కూడా అయింది కదా. మేము ఒక్క మాట చెప్తాం, డబ్బాస కూడా కాదు. మీరు తల 11 రూపాయలు తీసుకోండి, దాని తర్వాత ఎంతనా నేను 100 ఇస్తారా, 50 ఇస్తారా, 1,00,000 ఇస్తారా, 1000 ఇస్తారా, ఇది లెక్క కాదు అది అని. ఆ 11 రూపాయలు తీసుకొని మీరు పూజలు పెట్టుకోండి. మీరు ఉన్నంత పడంతరం దాంతో నాకు డబ్బు రావాలన్నది కాదు, మీరు ఆశ ఏది వాడవచ్చు. ఏది ఇస్తాడో ఆ మోక్షం మీకు ఇస్తాడు భగవంతుడు. స్వయంగా ఇన్ని కనకాభిషేకం అంటే ఉట్టిది కాదు, పవిత్ర అభిషేకం అంటే ఉట్టిది కాదు కదా. ఎన్నిటితోటి పవిత్రమైందో తల్లి. తల మీరు 11 రూపాయలు తీసుకొని మీకు ఎంత నన్ను ఇచ్చేసేయండి అంటే, ఇక అట్లా నేను అంటున్నా కదా. వాళ్ళందరూ తెలిసిన కొద్దీ ఇచ్చిన కొద్దీ సగం గుడి అయింది ఆ గుడి ఆ డబ్బుతోటి. సగానికి ఎక్కువ అయింది ఆ గుడి. ఆ డబ్బు పెట్టుకుంటాను. ముందుగా ఇది ఒక్కటి కట్టిండ్రమ్మా, ఇది అమ్మ ఇలా ప్రదక్షిణాలు తిరుగుతుంది కదా, అందులో కూర్చుంటుంది కదా అని ఇది కట్టి ముందుగా ఇది అయిన తర్వాతను అది కట్టిండ్రు. ఓకే. ఇదంతా అయింది. అప్పుడు ఏం చెప్పిండ్రంటేను వాళ్ళు జీరస్వామి కూడా, ఈమె అందరి చేయితోటి తినవద్దు అని పెట్టాడు. ఇన్ని రకాల పవిత్రాలు అయింది కదా, ఎవరంటే వాళ్ళు వండి పెట్టడము, ఎవరి చేయితోటి ఆమె తినవద్దు. కానీ ఆమె భోజనం చేస్తా అంటేను ఇది ఉపదేశం తీసుకున్న వాళ్ళు, పెద్ద మనిషి అయినా కానీ ఉపదేశం తీసుకున్న ఆవిడ. లేకుంటే ఎవరన్నా అయ్యగారు, లేకుంటే తనన్న చేసుకోవాలి అని చెప్పింది. అంటే సరే అనుకుంటే అయ్యగారు అంటే అప్పుడు గుడికి టైం కాలేదు, ఒక ఏం లేదు. ఇక్కడ ఉన్న ఇండ్లన్నీ వాళ్ళే నలసం, వాళ్ళే మన అంత ముట్టరానోళ్ళు అంటరానోళ్ళే. ఒక అయ్యగారు అనేది లేదు, ఒక బామనోళ్ళు ఇల్లు అనేది లేదు, ఇక్కడ ఏమీ లేదు. అయినాకను మరి ఎవరు, నేను అప్పటికే అంతకు మొదలు కూడా ఒక పూటనే తింటుంటే, సరిగా ఇట్లా అంతా ఎక్కడిదక్కడ అయిపోయినాక మరి ఎట్లమ్మా భోజనం ఎట్లా అంటే ఏం చేద్దాం మరి, ఎవరన్నా వంట చేయాలి కదా ఆ ఒక్క పూట కన్నా అన్నారు. ఎవరు చేస్తారు ఇక్కడ, మన గుడి మీద ఇంత గుడిసె కూడా లేదు. గుడి ఉంటే అయ్యగారు ఉంటుండే, నాకు ఒక్క పూట కొరకు అయ్యగారు ఉండి ఏం చేస్తాడు, ఆయన కూడా రూమ్ లేదు. మీకు ఒకరు వంట చేసి పెట్టాలి, ఆ వసతి లేక మీరు అసలు ఆహారమే మానేశారు. ఇక మానేసిన అంటే ఏమైంది కదా, వాళ్ళు వినలేదు, మన వాళ్ళు అంత తినలేదు. ఒకటి అంటే మరి అయ్యగారు అంటే మీరు ఎక్కడ ఉంచుతారు అన్న, ఒక పెద్ద ఆవిడనంటే ఆమెను ఎక్కడ ఉంచుతారు అన్న, ఇంట్లో అవన్నీ ముట్టరాని ఇండ్లు, ఆమె ఎక్కడ ఉంటుంది, ఇక్కడ రూమే లేదేం లేదు. నా రూమ్లో నాకు పట్టరు, ఉండేటట్టు ఉండదు కూడా అందా. మరి ఎవరు వాళ్ళు ఎక్కడ అంటే మరి ఎట్లా అమ్మ అంటాను. ఎట్లా అంటే నేను మానేసుకుంటాను, మేము కూడా మానేసుకుంటాము అంటాను. మీరు మానేసుకుంటారా, మీరు ఎక్కడ మానేసుకుంటాను, నువ్వు ఇట్లా కడగాలి అట్లా పెట్టాలని ఆడవాళ్ళు చెప్తుండ్రు. వాళ్ళు లేస్తలేరు, పొద్దుగాలు వచ్చి కూర్చుని లేస్తలేరు. ఇంకా అప్పుడేమన్నా నేను సరే నేను చేసుకుంటా తియ్యి, మీరు బొండి మరి కొంటారు, మీరు భోజనం చేయండి అన్న. నేను చేసుకుంటా అంటే చెప్పిండ్రు. ఇక 2 కుక్కర్లు తెచ్చిండ్రు, అందులో బియ్యం పోయాలమ్మా, పోసి కడగాలి, కడిగి వంపాలి. అదేం చేసిండ్రు, అందులో పోయక ముందే ఆ గ్యాస్ ఇప్పినా కానీ గుట్టియలేదు, గ్యాస్ ఇప్పి పెట్టినాను. అవు కదా, నేను కడిగినా దాన్ని మూత పెట్టి అది పెట్టి ఇది పెట్టి చేసే వరకు లేట్ అయిపోయింది. గ్యాస్ అంతా ఉపయోగించింది. అప్పుడు గ్యాస్ ముట్టి సహేదమంట వచ్చింది. అమ్మో నేను ఇతలకి వచ్చినాయిగా, ఆడ మరి వాచ్మెన్ ఉండి అక్కడ
దెబ్బ దెబ్బ కింది కొరికి మా అమ్మ అంతా పెద్ద మంట వచ్చింది, మా అమ్మ లోపలనే ఉంది, జర రండి 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 అంటే ఇద్దరు ముగ్గురు వచ్చాను. అమ్మకేం కాలేదు కానీ మంట పెద్దగా వచ్చింది, గ్యాస్ ఇప్పతాను. ఆ రోజు అట్లా అయిపోయింది. అట్లా కాదమ్మ గిట్లా అంతా రెడీ అయినాకనే గ్యాస్ ఇప్పాలి అది ఇది అన్నారు. సరే అన్న. మళ్ళీ తెల్లారి ఏం చేసిన అంతా రెడీ చేసి పొయ్యి మీద కుక్కర్ పెట్టిన, ఇంత చింతపండు నానేసి ఏం చేసినా కదా అది పులుసు పిసికిన, అందులో సరుపుది ఉప్పు దొక్కతన పెట్టింది ఆ బట్టలు విండే పిల్ల. అయితే ఉప్పు వేయక సర్పు వేసిన, అది ఎంత పోసిన సర్పు కూడా అందులో. అయ్యో, అదేం చేసినామా ఉప్పు సర్పు పోసిన, ఇంకా అందులో నూనె నా పోస ఇంకేం చేయలేదు. ఈ అన్నం అయినాక ఏం చేసిన అదే పులుచింత పోసుకొని తినమన్నారు కావాలి తింటున్నా. ఒక 5-6 ముద్దలు మింగినేమో అది ఆ సర్పుతోటే. అయ్యో. దాని తర్వాత చూడాలి ముఖం ఇంత దద్దు, ముఖం ఇంత దొడ్డయింది, ఎంత కడుపులో అంత మంట, రామరామ గోస అయిపోయింది. ఇక సరే ఇట్లా అయిపోయింది. అమ్మ నీ ముఖం ఇట్లా అయింది అంటారు అందరు వచ్చింది. ఎండకు అన్నా ఇట్లా తింటే గిట్లా అయిందో అంటే ఎక్కిరించినట్టు అవుతుంది అనుకొని నేను ఏం చేసిన ఇక తెల్లారి చెప్పేసిన అమ్మ అంతా నాకు వండరాదు నేను తినను. ఇంటికాడ కూడా ఎప్పుడన్నా మా కోడళ్ళు గిట్ట లేకపోతే ఛాయ్ పెడుతుంటే చేయితోటి కలుపుతుంటే, లేకుంటే మన కూరను చారు గిట్ట పెడుతుంటే చేయితోటి కలుపుతుంటే అది ఇంత బుగ్గలొచ్చు, మళ్ళీ అప్పటిదప్పుడు మాయమైపోతుంటే అట్లా చేస్తుంటే. ఇక ఎవరన్నా ఆడకట్టోళ్ళు చూస్తారు ఆమె ఏదన్నా పచ్చిపులుసు ఏదన్నా పిల్లలకు చేస్తా అంటే ఇట్లా చేస్తుందని, ఇది మేము కూర వండుతాము అత్తమ్మ ఇట్లా వర్ష పెట్టిపించి వాళ్ళు ఏదో వండించిపోతున్నాం. ఎప్పుడన్నా వాళ్ళు 4 రోజులు లేకపోతే అసంటే పని అవుతుండే నాన్న. ఆడికెళ్ళి ఇక తెల్లారి ఇవన్నీ చెప్పిన నాన్న. ఇక తెల్లారి నుంచి అవన్నీ చెప్పిన. ఇక నాకు వంట రాదు, నాకు చెయ్యరాదు, నాకు తినరాదు కూడా, నాకు తిండొద్దు. ఎవరినో ఇలా మీరు పువ్వు వండిస్తారా కూర వండిస్తారా అంటే అది కానీ కాదు. ఇక అదంతా మీరు చూసుకుంటేటైతేనే నేను నీకు పని చేస్తాను, లేకుంటే వేస్ట్ అవునా. ఇక తెల్లారి నుంచి ఇక నాన్న అప్పటి నుంచి ఇక బందీగా. మాతాజీ, ఇక్కడ దేవాలయ ప్రతిష్ట జరిగే సందర్భంలో గర్భాలయంలో నవరత్నాలు వేసే క్రమంలో మీ చేతి నుంచి డైమండ్ వచ్చిందట, నిజమేనా? నిజం నాన్న, నిజం నాన్న. ఎలా వచ్చింది అంటే ఇప్పుడు నవరత్నాలని రాస్తారు ప్రతిష్ట చేసేటప్పుడు, అలా చిన్న ముత్యము చిన్న డైమాను అవి ఉంటాయి అన్నట్టు, పవడము ఇవన్నీ ఉంటాయి. అది తెచ్చిండ్రు మన వాళ్ళు, సామాన్ తెచ్చేటప్పుడు అది తెచ్చిండ్రు. అయితే స్వామివారు అట్లా కూర్చున్నాడు, అయ్యగారు ఇట్లా కూర్చున్నారు, మా పెద్ద మనిషి అన్నగారు దుర్గయ్య గారు అనేది ఆయన అట్లా కూర్చుని నేను ఇట్లా కూర్చున్నాను. అయితే స్వామివారు ఏమన్నాడు, ఇంత పెద్ద భగవంతుడు కదా, మరి ఇంత పెద్ద డైమండ్ వేస్తే బాగుంటుండే కదా, ఇంత చిన్నది ఆయనకి అంత పెద్ద స్వామికి ఇది ఏం సరిపోతుంది అన్నాడు. అంటే ఆయన అన్నాడు, స్వామి మరి ఇంట్లో రాయలేదు కదా, రాసింది ఇదే తెచ్చినాము అని. ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో దర్శనం అయినప్పుడు చెప్పిండట స్వామి, ఎప్పుడన్నా నాకు ఆలయం కట్టితే ప్రతిష్ట అయ్యేటప్పుడు నేను నేను పెద్ద డైమండ్ ఇస్తాను, అది పెట్టి మా పెరమని పెట్టాలి అని చెప్పిండట ఎప్పుడో. అప్పుడైనా గుర్తుపెట్టుకోండు, అయ్యా 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 స్వామి ఒక 5 నిమిషాలు స్వామి అమ్మకు చెప్పుకొని వేడుకుంటాం స్వామి, ఇక్కడనే ఉంటుంది అమ్మ కూడా ఇక్కడనే ఉంటుంది, వేడుకుంటాం. ఒకప్పుడు స్వామి చెప్పిండు అమ్మ అని వేడుకుంటాం, ఆయన దయ ఉంటే డైమండ్ ఇస్తాడు అమ్మ అని అన్నాడేమో. మేము అట్లనే కూర్చున్నాం. ఇక కూర్చుండి ఏమో స్వామి నువ్వేమో చెప్పినవాట కదా అని కళ్ళు మూసుకొని వేడుకున్నాం అన్నట్టు. అంటే స్వామివారు ఇట్లనే కూర్చుండు కదా, చెయ్యి సాపినమాట, ఇట్లనే చెయ్యి వచ్చిందట, ఆ కళ్ళు మూసుకున్న ఆమెకే చెయ్యి వచ్చిందట. అప్పుడు ఇంత ఉన్నదన్నమాట, ఇంత చేతులు పెట్టి ఓకే స్వామి మీరు తీయండి సార్, మీరు చేతులకి వెళ్ళి తీయండి స్వామి అంట అని జీఆర్ స్వామి చెప్పిండు. అంటే స్వామి చేతులకి వెళ్ళి తీసుకొని ఇట్లాగా చూసి అన్నాడట జీఆర్ స్వామి, ఇది ఈ లోకందో కాదు ఏ లోకందో ఇది. చిన్నజీయర్ స్వామీజీ చిన్నజీయర్ స్వామి చేతికి తన చేతికి మీ చేతులకి తను తీసుకున్నాడు. అది ఇట్లా తింపుకుంటా చూసుకుంటా ఈ లోకంది కాదు ఏ లోకందో ఈ డైమండ్. దుర్గయ్య గారు నవ్వుకుంటా అంటుండట, నాకు అంత సంతోషం పట్టలేకుండా, దుర్గయ్య గారు ఈ లోకంది కాదు ఆ లోకంది, ఎంత పెద్ద భగవంతుడైనా ఈమె ఎంత అమాయకరాలు అని, ఈ లోకంది కాదు పరలోకంది, ఇది ఏ లోకందో మనం అమ్ముకుందా అమ్మయ్య. జీఆర్ స్వామి నవ్వుకుంటా అన్నాడు, ఇది అమ్ముకుంటే లక్షలతోటి కోట్లు వస్తాయి మనకు అని అన్నాడట. అంటే స్వామి అమ్ముకునేటట్టు ఇచ్చిండా, తను ఇచ్చుకుని అప్పుడు పెట్టేసి ప్రతిష్ట కింద పెట్టేసి. చాలా సంతోషం. సో ఇక్కడ
ఈ దేవాలయంలో పర్వతాపురంలో ఇక్కడ గమనిస్తే కూడా ఈ స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కూడా మొత్తం వృక్షాలు అనేవి దేవతా వృక్షాలు చాలా విశిష్టంగా కనిపిస్తున్నాయి. చిత్రంగా మొలిచినాయినమ్మా. అభ్యంతరాలు అవి మనం పెట్టలేదు, ఆహా, ఎవ్వరు నాటలేదు. ఎవ్వరు నాటలేదు. ఉమ్, ఒక్కటి తర్వాత మామిడి చెట్లు లేకపోతే 2-3 మామిడి చెట్లు పెట్టినాం. మామిడి ఆకు కావాలని. ఆహా, ఒకటి బిల్వ చెట్టు, ఉమ్, అదే మారేడు పండ్లు వస్తాయి చూడు, దాన్నే బుల్వ అంటారు. అది అక్కడ శివాలయం కట్టాలి, ఆ గుడి తర్వాత ఇదంతా ఆపద నుంచి శివాలయం కట్టాలి అన్నారు కదా. ఆడ కడదామంట అని శంకుస్థాపన చేసినాం. ఉమ్, శంకుస్థాపన చేస్తే ఎవరో వచ్చి ఇక్కడ శివాలయం కడితే జియర్సం రారు ఇక్కడ, ఇది శివాలయం కదా, అది మన వాళ్ళది కదా, రాడు అన్నారు. అది తీసేసిన. ఉమ్, ఆయన గురువు రాకపోతే ఎట్లుంటుంది కదా అని తీసినాం. అమ్మ ఇది ఒక్కటి కాదమ్మా, మన కథ చాలా ఉన్నాయి చెప్పాలంటే. కానీ అదేడికి మన శ్రీశైలం అడవిలోకి పోతే దేవనాథ కట్టె, ఇంత పెద్ద కట్టె తీసుకొని వచ్చినాం అమ్మ ఆడికి శ్రీశైలంకి వెళ్ళి. ఓకే. ఇంత మొద్దు, ఇంత ఇంత దొడ్డ మొద్దుతోటి ఉమ్, దుర్గయ్య గారి దేవుని ఇంట్లో కూర్చోండి. రాత్రికి 8 గంటలకు కూర్చున్నాం. అందులో మన దగ్గర సామాన్లు ఏం లేవు. అవి ఇట్లా చేతులతోటి ఇక పిరమాలు చేసినట్టే అనుకో, మంచిగా దూగర పట్టినట్టు ఆ కట్టే, మళ్ళీ నరికినట్టు 3-4 ముక్కలు చేసి శంకులు చేసాడు. శంకుస్థాపన అంటాం కదా, ఉమ్, శంకు చేసాడు. శంకులు చూసి ఎక్కడెక్కడలో అవి విచిత్రం. అది మంచిగా వడ్లైన చేసినట్టు అయిపోయింది. అది అంత చెక్క పొట్టు అంతా అదంతా ఇదంతా వాళ్ళు దాచుకున్నారు, 2 వద్దులు దాచుకున్నారు. అది ఓకే. అవి శంకుస్థాపన చేస్తే ఈడ మన శంకుస్థాపన ఈడ ఒకటైంది శంకు. అప్పుడు మన శంకుస్థాపన దీనికి చేసినప్పుడు ఆడొక్కటైంది, ఇంకొకటి ఇంక దీనికి పెట్టేసి 3 శంకులు అయిపోయాయి. ఓకే. అయితే ఇక్కడ మీరున్న ఈ ప్రదేశంలో 5 దేవతా వృక్షాలు కూడా ఒకటే ప్రదేశంలో మొలిచాయట. అది దాని విశిష్టత. 5 దేవతా వృక్షాలు ఒకటే స్థలంలో అవంతట అవి మొలవటం అనేది అది విచిత్రమే అసలు. ఇది చాలా విచిత్రం. ఇప్పుడు అరవలు అంటారు చూడమ్మా, అడవిలో దిగంబరుగా ఉంటారు ఆ కొండలలో గిట్ట. వాళ్ళు తేపకోసారి వస్తారమ్మా. వాళ్ళు అది ఎట్టకెళ్ళి వస్తారు, ఎక్కడ వస్తారు, ఆ కారణ జన్మరాలు ఎక్కడుంది, ఆమె ఎక్కడుందని వస్తారు. వచ్చినాక ఇక మంచిగా ఈ 5 చెట్ల కాడనే ఉంటారు, ఈడ వంట చేసుకుంటారు, ఒక 2 రోజులు ఉంటారు. మొన్న కూడా నెల కింద వచ్చిపోయింది, నెల కాలేదు ఇంకా. ఓకే. అంటే వేప, రావి, ఏప, మామిడి, యాప, రాగి, మర్రి, అది మేడి, జువ్వి. సో ఈ దేవతా వృక్షాలన్నీ అవంతట అవే ఒకటే స్థలంలో మొలిచినాయి. అయితే ఇక్కడ చాలా మంది అఘోరాలు కూడా వచ్చి ఇక్కడ తపస్సు అంటే వాళ్ళు తపస్సు చేసినట్టు ఇప్పుడు 7-8 ఏండ్ల వాళ్ళు రావట్టి తేపకు వస్తారు. వాళ్ళు వచ్చేదాకా మనకు తెలియదు. మళ్ళీ ఈ తేప వచ్చిన వాళ్ళు మళ్ళీ తేప గారు వాళ్ళు వేరు. అంటే వచ్చిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు కూడా వస్తారు అన్నట్టు. వట్టిగా దిగంబరుగా ఉంటారమ్మా, అని ఒకటి చెప్తే వీళ్ళంతా చిన్న పిల్లలు. కానీ ఒకప్పుడు ఏమైందమ్మా, అందరం ఇట్లా దర్శనానికి కూర్చున్నాక అమ్మా, అది దిగంబరు అంటే దిగంబరినే ఉంటారు. అందులో పెద్ద ఆయన ఏమన్నాడు, మీరంతా కొంచెం భయపడతారో, మీరు ఎట్లుంటారో కొంచెం బయట కూర్చోండి అన్నాడు. ఏం భయపడం, ఎటువంటిది కానీ భయపడం స్వామి అన్నాం. అందులో ఆ రూమ్లో ఏం భయపడం అన్నాం. అన్నాక సరే కదా మీరు చూస్తారు కదా అంటే, చూస్తాం స్వామి, ఏదైనా చూస్తాం అన్నాం. అమ్మా ఇంతంత దారం లేకుందమ్మా, ఇంత దారం. అది మనకు వీళ్ళంతా ఉన్నారు కదా, ఆ దారము శరీరాన్ని కట్టిండమ్మ. బాత్రూమ్ పోసేది ఉంటుంది కదా, ఆ దారము కట్టిండు. దానికి కట్టి దీని మీద భుజాల మీద ఒక ఇంత పెద్ద కట్టె పెట్టిండమ్మ. అయితే ఇక్కడో ఆయన ఇక్కడో ఆయనను కూర్చొని పెట్టిండు అన్న. దాంతో గుంజుకుపోయిండమ్మ. ఎంత విచిత్రం అమ్మ. బాత్రూమ్ పోయేసి దారంతో కట్టి ఇద్దరు మోసిండు దాంతో వీడికెళ్ళి అంత దూరం మోసిండు. మీరు బయట ఉండి భయపడతారు అంటే అట్లేం కాదు స్వామి అన్న. బోస అనిపించింది. అటువంటి విద్యలు ఉంటాయి వాళ్ళ దగ్గర. విన్యాసం. వీడికి వస్తారు, మంచిగా వంట చేసుకుంటారు, వాళ్ళే తింటారు, మనం చేసే అవసరం ఏం లేదు. అది గ్యాస్ బీస్ మీద కాకుండా కట్టెల మీద చేసుకుంటారు. 17 మంది వస్తారు, 6 మంది వస్తారు. మొన్న 7 మంది వచ్చారు వస్తారు. వాళ్ళు తానాలు బీనాలు అన్నీ చేస్తారు. అమ్మా, మీరు చేసే సాధన విధానాలు వివరించండి. సాధన అంటే నాన్న ఇంతే. ఇక మనకు
మనకు భోజనం ఏమి ఉండదు, వండుకోవాలి తినాలి అన్నది లేదు, రాత్రికి కూర్చుండే జపం. ఉమ్, ఇంకా అంతే. ఒకటి ఏంటంటే మనకు ధర్మాలు రాసిన జపం ఒకటి ఉంటుంది, జియర్ స్వామి ఉపదేశం ఇచ్చేటప్పుడు జపం ఒకటి ఉంటుంది, మళ్ళీ మనకు గొంతు జపం అనేది ఉంటుంది, అది ఒకటి ఉంటుంది. ఈ 3 జపాలు అందరికి అన్నీ కలిసి పొద్దంతా 1,00,000 జపం చేస్తాను. ఉమ్, మరి తెల్లందాకా 50,000 చేస్తాను. తెల్లందాకా రాత్రి కూర్చున్నాం, మళ్ళీ తెల్లారి బరంలో అవుతుంది కదా, మళ్ళీ గుడి తీసే వరకు మళ్ళీ ఇక ఆపేస్తాను. అది ఇది కలిసి 1,50,000 చేస్తాను. అయితే ఆ, అమ్మ ఇప్పుడు మీరు సాధనకు మీరు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళారు అని అంటే నాన్న ఆ, చాలా మంది భక్తులు చెప్పారు మీరు అదృశ్యంగా తలుపులన్నీ తాళాలు వేసినా కూడా మళ్ళీ ఇంకో చోట కూడా మీరు ప్రత్యక్షం అయ్యారు. అంటే ఒకటే శరీరంతో పలు చోట్ల పలు రూపాల్లో కూడా మీరు దర్శనం ఇచ్చారట. ఇది ఎలా అంటే అదొక్కప్పుడు సాధ్యమైంది? జరిగింది నాన్న, అదొక్కప్పుడు జరిగింది. కొన్ని రోజులు మనము అడవిలోకి పోయినా ఎక్కడికి పోయినా ఒకప్పుడు జరిగింది అన్నట్టు. ఆహా. ఇప్పుడు మాత్రం లేదు నాన్న అది. మ్మ్. ఇప్పుడు ఎక్కడున్నాం అక్కడున్నాం అంటే ఇదొకటి సంసారం ఎంతనో ఇదంతా అయిపోయింది. మ్మ్. ఆలయం కట్టిన నుంచి ఎవరిని ఎట్లా చూసుకోవాలి, భక్తులను ఎట్లా చూసుకోవాలి, దేవుణ్ణి ఎట్లా చూసుకోవాలి. మనం అదే లోకంలో ఉన్నాం అనుకో, ఒక్కనాడు దేవుని మర్చిపోయినాం అనుకో, వీళ్ళు ఏం చేస్తారు ఎట్లా చేస్తారో ఏమో, అట్లా ఉంటుంది. కానీ అప్పుడు ఒకప్పుడు ఉండే మన బర్త్డేగా అంటే ఏదిలో మనకు ఏం లేనప్పుడు, ఈ గుడి లేనప్పుడు, అదంతా ఏం లేనప్పుడు అట్లా జరిగింది. ఈడుంటే మళ్ళీ గుట్టకాడ కలవడ్డట్టు, ఆడుంటే ఇంకో తన కలవడ్డట్టు, ఇట్లా జరిగినాయి కొన్ని వద్దులు. కానీ ఈ మధ్యలో గుడి కట్టి నుంచి మాత్రం అట్లా లేదు, ఏడున్నా అన్నీ ఉంటున్నా. కానీ పోతే మాత్రం లోపలికి పోయినాక లోపలికి పోయి గడేసుకుంటాను జపంతో. మ్మ్. అప్పుడు ఉండే అన్నట్టుగా నేను ఎక్కడ పోతానో తెలియదు, ఎట్లా పోయినో తెలియదు. ఇక మ్మ్. అది లోపల గడి అట్లనే ఉంటుంది 3 దినాలు. ఆ పిల్ల పొద్దునకి శుద్ధి చేస్తుంది కదా, అందులో వాళ్ళ పొద్దుగల మబ్బులో కూర్చుంటా అనుకో జపంలో, మ్మ్. అప్పుడు ఉండ అనుకో, ఆవిడ పొద్దుమీకి వచ్చి దర్వాజ నొక్కితే ఉండదు, వెళ్ళదు అన్నట్టు. ఆహా. అయ్యో అమ్మలేదు 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 అంటే అంటది. అట్లా 3 దినాలు పెట్టే ఉంటుంది దర్వాజ. ఇక అప్పటిదాకా దీపం ఉంటుంది కదా, 3-4 దినాలు అయితే దీపం పోతుందో ఎట్లయితుందో, అది 3 దినాలు అయినాక దర్వాజ అదే తెరుచుకుంటుంది. ఇక ఓకే. అమ్మ లేదు కానీ దర్వాజ తెరుచుకున్నదని ఇక అప్పుడు అట్లా తయారు చేస్తుంది. అట్లా 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 నెల 15 దినాలు ఇక బయటనే అడవిలోనే తిరుగుతాం. ఓకే. తలుపులు వేసిన కడి వేసినట్టే ఉంటుంది కానీ మీరు అందులో ఉండరు, మాయమైపోతారు, మాయమైపోతాం. అడవిలో తేలుతారు. మళ్ళీ ఓకే. వచ్చేటప్పుడు కూడా దానికి తాళమే ఉంటుంది, గుడికి ఆహా. తాళమే ఉంటుంది. తాళం అంటే అట్లనే ఇది ఉంటుంది. ఏమైనా ప్రత్యేకమైన విద్యనా లేకపోతే మహిమనా ఎలా? మహిమ భగవంతుంది అంతే. అంటే ఇదేమిటిదో అంటే నీలిమింగని ఒక ద్రైవ అన్నట్టుగా అంటాడు భగవంతుడు. మ్మ్. ఆ తెల్లందాకా గురి జపం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అప్పుడు లేస్తాను, అప్పుడు లేచి అప్పుడు స్నానం పోసుకొని మళ్ళీ గురి జపం చేస్తాం. మ్మ్. అప్పుడు దర్వాజ తీసినాక ఇక అప్పుడు ఆపేస్తాయి. ఇక ఆపి ఇక గుడికి ఒకడం మళ్ళీ ప్రదక్షిణ తిరగము, ప్రసాదం తీసుకున్నాం, అట్లా ఉంటుంది. అయితే అప్పుడు మళ్ళీ ఆ నెల 15 దినాలు పోతాం కదా, పొయ్యి వచ్చేటప్పుడు మాత్రము తాళం అది తెల్లందాకనే రావడం. అది దానికి తాళం ఉంటుంది, గుడికి తాళం ఉంటుంది, ఇల్లుకు గుడి మనం ఉండేదానికి తాళం, అన్నిటి తాళాలే ఉంటాయి. అన్ని తాళాలు అట్లనే ఉంటుంది. పొద్దుగలనే అందులో ఉంటాం అన్నట్టు. హ, అంటే వేసిన తలాలు వేసినట్టే ఉంటాయి కానీ మీరు మటుకు అందులో కనిపిస్తారు. మనం అందులో ఉంటాం. ఓకే. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఇడంతా ఒక 50-60 మంది పెద్ద పెద్దోళ్ళు యోగ చేసినారు, యోగ గురువు వచ్చి నేర్పుతున్నారట. అప్పుడు ఆహా. వాళ్ళు పొద్దుగల 6 గంటలకు వచ్చి యోగ మొదలు పెట్టినారు. మేము ఎప్పుడూ అందులో గర్భగుళ్ళు ఉన్నామేమో, దర్వాజ పెట్టున్నది. ఇప్పుడు మాకు మల్లేశాన్ని ఉన్నాడు, తాళాలన్నీ వాడే వేస్తాడు అన్నట్టు. మ్మ్. పొద్దుగల అయ్యగారు వచ్చినప్పుడు తాళం తీయాలి కదా, వెళ్ళదు అది వెళ్ళలేదు. అయ్యో తాళం అని దొంగలు ఉన్నారు పెద్దలు వెళ్ళారు. అరే తీరా నువ్వు ఎవరిరా అట్లా రైలు ఒకటే బూతులు కాకుతుండట. ఇక ఎవరో ఉన్నారు ఇలా దర్వాజ పెట్టుకున్నారా, పోతే పోరా, నువ్వు గుడిలో ఎట్లున్నావురా, ఇష్టం ఉన్నట్టు దర్వాజ నోకి ఇక సప్పుడు చెక్కి కూర్చున్నాడు. అప్పుడు అది అంతా తెరుచుకుంటేను నేను ఓకే. ఇంతేమో దాని మీద పువ్వులుండి దాని మీద పట్టు వస్త్రం మ్మ్. పరిస్థితి దాని మీద కూర్చుంటున్నానట. నేను అదంతా అదే దర్వాజ అప్పుడు తెలుసుకుంటే అప్పుడు లోపలికి వచ్చి అందరూ లోపలి గర్భగుడిలోకి రాకుండా ఇవతలకే ఇక అంతే జైలు కొడతారా, గోవింద గోవింద ఎక్కడ దేవుడిని అక్కడనే అంటారు కదా. అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు మనం బయటకు వచ్చి అట్లా అక్కడికి వెళ్ళి వచ్చినాక కూడా 4 దినాలు అక్కడి భాషలనే ఉంటాం. మనం ఇక్కడ మాట ఇవ్వదు, నేను నాది వాళ్ళకి తెలియదు, వాళ్ళది నాకు తెలియదు. అట్లా ఉంటుంది. ఒక అడవిలోకి వెళ్ళి వచ్చినాక కూడా 3-4 దినాలు ఇక అక్కడ యోగతనే ఉంటుంది.
అమ్మా, మీ గురించి సంబంధించి ఎన్నో మహిమలు, ఎంతో మంది భక్తులు చాలా గొప్పగా, చాలా విశేషంగా చెప్పారు. ముఖ్యంగా శేషుడి అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉందని, మీరు అదృశ్యం అవుతారని, అలాగే ఎవరికి ఏ బాధ ఉన్నా మీ దగ్గరకు వస్తే కూడా అవన్నీ తీరిపోతాయి అంటారు. నిజమేనా? అది నిజం. మనం నిజమే అని చెప్పొద్దు కదా. నిజమే. ఇప్పుడు ఏంటంటే సంతానం ఉండదు. ఆ, సంతానం లేని వాళ్ళకు వాళ్ళు ముట్టయినాడు మందు పోస్తాను. ఉమ్, అది 40 ఏళ్ళు ఉండని వాళ్ళు ఏడవలో అదృష్టం తక్కువ ఉండి అందరికి కావాలి కాదనుకో, ఉమ్, అదృష్టం ఉన్న వాళ్ళకి అవుతుంది అనుకో, ఉమ్, ఆ మందు 3 పూటలు పోస్తాను. ఉమ్. ఈ నెల మీద వేజ్ ఎక్కువైపోయిన వాళ్ళకి అయితే ఒక 2 నెలల మీద దాకా పోస్తాను. నెల మీద నెల మీద నెల మీద, అప్పుడు వాళ్ళకి సంతానం అవుతుంది. దాని తర్వాత ఇద్దరికి ఒకరికి ఆడపిల్ల అనే ఉంటుంది, మగ పిల్లగాడు ఉంటాడు కదా, దానికి పున్నం నాడు వస్తాను, మగ పిల్లగాడు వస్తాడు. ఉహుం. అది మళ్ళీ ఇంకొకటి సంతానాలు ఇట్లుంటుంది, పెళ్ళిళ్ళు ఉంటాయి. ఇవి 5 చెట్లు వచ్చినాయి అని చెప్పినాం కదా, ఉమ్, ఈడ కళ్యాణం చేస్తాం, ఉహుం, వృక్ష కళ్యాణం అని చెప్తాము. ఉహుం. అదంటే వాళ్ళని చూస్తాను. ఈ మన వాసింగ స్థలంలో ఏదన్నా అట్టిట్లు ఉన్నదనుకో, వాళ్ళ కళ్యాణం కాకుండా ఉంది కదా, ఈడ కళ్యాణం చేస్తే వాళ్ళ కళ్యాణం అవుతుంది. ఆహా. అదొకటి. ఇది మనకి ఏదైనా ఇది ఆరోగ్యాలు బాగలేకుంటే, భవిష్యత్తులో కూడా బాగలేకపోతే సంసారంలో గిట్ట మీరు ఇక్కడ శ్రీశైలం పోయింది, నదిలో తానం చేయండి, అట్లా ఇట్లా అవి చెప్తాం అనుకో. ఉహుం. పరిహార మార్గాలు. అది అది ఆ, చేసుకుంటారు, వస్తారు. అప్పుడు మేము మంచిగా ఉన్నామమ్మ నీ దయతో అంటారు. ఓకే. కానీ ఇవన్నీ మనం సంతానం అయినా కానీ, మనం పెళ్ళిళ్ళు అయినా కానీ మనకు డబ్బు చూపిస్తారమ్మా. అయ్యా అప్పుడు వద్దు, నాకు డబ్బు వద్దు ఇప్పుడు, ఉమ్, ఈ డబ్బు తీసుకుపోయి నేను చీర కొనుక్కొచ్చుకోవాలా, మస్తు చీరలు ఉన్నాయి, బియ్యం కొనుక్కొచ్చుకోనా, భోజనం చేయ నేను, వద్దు బేట బియ్యం. కానీ ఎప్పుడైనా మీరు భగవంతునికి ఏదైనా చేసుకోండి అంటాం. ఇప్పుడు ఆడపిల్లలు కొడుకు కావాలంటే అది మందు పోస్తాం కదా, తప్పకుండా కొడుకు వస్తాడు. అప్పుడు వాళ్ళు వచ్చామా, ఇగో నాకు కొడుకు వచ్చిండు అంటారు. ఇంత ఏదో పూజన భాజన చేసేసిపోతారు. కానీ డబ్బు కట్టే అవసరం ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఇష్టం వచ్చి ఏదైనా వస్తువు కానీ, బట్టలు పెరుమాన్లకు బట్టలు కానీ తెచ్చుకుంటారు. ఓకే. డబ్బు ఇంత కట్టాలి, మీకు కొడుకు పుడితే డబ్బు ఇంత కట్టాలి, సంతానం అయితే అని మనం చెప్పము. ఉమ్, అయ్యగారు కూడా మనం కోపం అయితే మనం చెప్పారు అనుకో, ఉమ్. వాళ్ళు ఇష్టంతో గిట్ట ఉండి గిట్టు ఉంటుంది కానీ అన్న అని లేస్తే మనం చెప్పలేకపోతాం. 98 ఏళ్ళు వచ్చినా కూడా మీరు ఇంకా చాలా చక్కగా సేవలో నిమగ్నమై ఎంతో మంది కూడా ఉపకారం చేస్తున్నారు. చేయబోతున్నాం. అసలు సేవ చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయమ్మా? ఏముండే నాన్న, అదే మనం నోటి నుంచి అదే వస్తుంది అన్నట్టు చెప్తే, చూడమ్మా ఇదొక్కటి ఏం చేసినామంటే, మనకు ముందు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు స్వామి పైకి వచ్చి దర్శనం ఇస్తుండే. ఉమ్, ఆ దర్శనం ఇచ్చి కూడా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి చెప్తుండే. ఉహుం, అది మీరు ఇట్లా చేసుకొని మంచిగుంటారు, అట్లా చేసుకొని మంచిగుంటారు. వాళ్ళకి ఏది ప్రసాదం అంటే చెయ్యి ఇట్లనే ఉండి ప్రసాదం ఇచ్చడం, అది ఇచ్చడం అట్లా ఉంటుండే, మందు కానీ ఏది కానీ. దాని తర్వాత ఇక్కడ వచ్చినాక కూడా అట్లా కావద్దని చెప్పి నేను, పైకి మీరు రావద్దు, మీరు వచ్చినంటే అందరు షిగార్లు అవుతారు కదమ్మా రోడ్డు మీద అక్కడిక్కడే వాళ్ళని, వాళ్ళకు నాకు తేడేముండదు కదా, ఇక్కడ నేను చిగమినట్టు అవుతుంది, మీదకి వస్తే నువ్వు రావద్దు అని చెప్పినాను. రావద్దని చెప్తే మరి రావద్దంటే ఇంకెట్లా మరి అన్నాడు. అంటే నీ పాద దర్శనం కావాలని చెప్పినాను. నీ పాద దర్శనం ఒక్కటి కావాలి, నేను జపంలో ఉండగా పాద దర్శనం కావాలన్నాను. పాద దర్శనం కావాలంటే మరి కళ్ళు తెరిచి ఉండాలి అన్నాడు. ఇట్లా చూసినా ఇట్లా చూసుకుంటూ జపం చేసినాం అనుకో, ఇట్లా కొట్టొద్దు, ఆ, రెప్ప కొట్టొద్దు, ఇట్లనే చూసి ఇట్లనే ఉండాలి. నీళ్ళు కారిపోని ఇక్కడ దోమలు కొట్టని ఈగలు కొట్టని ఏమన్నా కానీ, నీళ్ళు కారిపోని ఇంకేమే కానీ ఇట్లా అవుతుందా ఇట్లా అనొద్దు ఇక. ఓహో. అంటే మళ్ళీ పోనీ మొదటికి రావాలి ఇక. ఉహుం. నువ్వు ఎంతసేపు కూర్చుంటావు, కళ్ళు తెరిచి ఉండాలి. ఇక్కడ ఆ టెస్ట్ పెట్టారు మీకు? తెరిచి పెట్టాడు. ఓకే. అది కళ్ళు పెట్టండి. తెరిచే మీరు ధ్యానం చేస్తే దర్శనం ఇస్తాను, దర్శనం ఇస్తా అని చెప్పిండు అన్నాడు. ఓకే. అట్లా 3 నెలలు 4 నెలలు అయిందమ్మా. అట్లా ఆహా. 3-4 నెలలు రోజు పొద్దుగాల 8 గంటలకు కూర్చోవాలి, ఆ, ఇప్పుడు 6 గంటలకు లేవాలి, కళ్ళు తెరిచి అట్లనే ఉండాలి. ఆహా. అప్పుడు లేచినాక ఇక కళ్ళు జర కొంచెం, అందుకని నా కళ్ళు చిన్నగా అయిపోయినాయి అమ్మ అప్పటి నుంచి. ఉహుం. అప్పుడు లేచినాక అట్లా అయినాక కొన్ని 3 నెలలు దాటినాక 9 రోజులు అయినాయమ్మ. వచ్చి అక్కడ 2 కాళ్ళతోటి అక్కడ పాదాలతోటి నిలబడి ఉన్నాడు. అబ్బా. ఆయన ఎట్లున్నాడో తెలియదు, మీదికి పాదాలు మాత్రం అక్కడ ఉన్నాయి. స్వామి 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 జరుపుకుంటూ పోతే దూరం పోయిండు. అదొక 3 రోజులు.
నాది ఇంకేమైనా తప్పుందా స్వామి, నేను రెప్పలు కొట్టలేదయ్యా తండ్రి, నాది ఇంకేమైనా తప్పుందా, నువ్వు దర్శనం ఇస్తలేవంటే ఇక 3 నెలలు అయినాక ఆడ నీళ్ళ గట్టిగా నిలబడ్డాడమ్మా. గట్టిగా నిలబడితే నా పొయ్యి దగ్గరికి పోయి నా నొసలు పాదాల మీద పెట్టి వెనకకెళ్ళి చేతులు వేసిన. ఆ పాదాలు దగ్గర పట్టుకున్నా. ఆయన ఎట్లుంటాడో పైకి చూడలేదు ఇక నేను. అంటే ఆ పాదాల మీద అట్లనే వంగి అడిగిన నేను, స్వామి ఏదానికైనా 3 పడతాయి. మంగళసూత్రం కడితే 3 ముళ్ళు, కూర వండితే 3 వస్తువులు, బువ్వ వండినా 3 వస్తువులు, కోరికలైనా 3 వస్తువులే ఉంటాయి. నాకు ఇది అయిపోయింది, ఇంకా 2 వస్తువులు కావాలి నాకు అన్న. అంటే ఇంకా జ్యోతి దర్శనం కావాలన్నాను. జ్యోతి దర్శనం కావాలంటే కళ్ళు గట్టిగా మూత కట్టుకోవాలన్నా. ఇట్లా పట్టొద్దు, ఇట్లా అనొద్దు, ఏమనొద్దు. అట్లా పులిపరిస్తామేమో, ఈడ దోమనో ఏదో ఆడితే ఇట్లా పులిపరిస్తామేమో అని ఈ చేతుడు బిగ్గర పట్టుకొని జపమాలు ఇట్లా వెయ్యాలి. పొద్దున్న నుంచి పొద్దుమికి 6 గంటల దాకా. అలా ఎన్ని రోజులు చేశారు? అట్లా 3 నెలలు 11 రోజులు. ఇది 3 నెలల 11 రోజులు. ఇది 3 నెలల 9 రోజులు. అంటే 3 నెలల 11 రోజులు కళ్ళు మూత. ఇది అయినా అప్పుడు ఎట్లమ్మా, మనం నిద్రపోయి లేచినట్టు ఆ టైం అయినాకనే మళ్ళీ గుర్తుకొచ్చు. మళ్ళీ ఇప్పుడు లేవాలి, అప్పుడు లేవని మన ఏదో ఇక బాత్రూమ్ అంటే మబ్బులో ఇప్పటిదాకా కూడా మబ్బులో పోతాం తానం చేసినప్పుడు. ఇంకా ఇప్పటిదాకా మేము పోలేదు. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం తానం చేస్తాం చూడు, గప్పుడే పోతాను మళ్ళీ. ఇప్పుడు బాత్రూమ్ పోకడం, ఇంకా నీళ్ళు తాగడం, నిప్పులు తాగి ఏముండదు అన్నట్టుగా కూర్చున్నామంటే మళ్ళీ లేచేది ఉండదు. అయితే అప్పుడు అప్పటికి లేచే వరకు 6 గంటలకు లేచే వరకు ఇట్లా మోసి ఉంటాయి కదా, తెరిచినాక 1 గంట సేపు ఏం కనపడదమ్మా, సిమ్మని చీకటి అవుతుంది. అప్పుడు అది 3 నెలల 11 రోజులు అయితే ఇవి మూసే ఉన్నాయి. 3వ కంటికి జ్యోతి దర్శనం అయింది. పెద్ద బ్యాటరీ వెళ్తారు లెక్క పెద్దగా ఇట్లా దగ్గరికి ఇట్లా వచ్చి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. ఓకే వ్యూయర్స్, వీక్షించారు కదండి. ఇది ఇవాల్టి మన గురు సాంగత్యం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరో గురువుతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.